హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మార్నింగ్ నుంచే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా మార్నింగ్ బాబు టిఫిన్కి నేను చపాతీ చేస్తున్నాను. చపాతీకి సైడ్ డిష్గా ఆనియన్ గ్రేవీ అనేది చేశాను, కర్రీలాగా టమాటో వేసి. ఇంకా అదైతే రెడీగా చేసి పెట్టేసాను ఫస్టే. తర్వాత ఇంకా ఇలా చపాతీ అనేది కాల్ చేసుకుంటా ఉన్నాను. అన్నీ అయితే రుద్ది పెట్టేశాను చపాతీలు, ఇంకా జల్దీ అయిపోద్ది కదా అనేసి చపాతీస్ అన్ని ముందే రుద్ది పెట్టేశాను. ఇంకా అన్నీ ఫటాఫట్ అని కాల్చేస్తూ ఉన్నాను ఫస్ట్గానే. ఇంకా బాబు అయితే అక్కడ రెడీ అవుతూ ఉండు. ఇంకా ఈరోజు అయితే హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండరు, అంటే ఆఫీస్కి సెకండ్ షిఫ్ట్ పోతారనమాట. బాబుకి ఈరోజు స్కూల్కి పోయి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసి రావాలి. ఫామ్ ఫిలప్ చేసి పెట్టేసాం, ఇంకా అది సబ్మిట్ చేసి రావాలి. అందుకనేసి ఇంకా సెకండ్ షిఫ్ట్ పోతారు హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకా రైస్ ఐటమ్స్ అన్నీ చేయను. ఆల్మోస్ట్ చపాతీ అయితే పర్వాలేదు తింటారు హస్బెండ్, ఇంకా వేరే ఏమైతే తినరు. అంటే రైస్ ఐటమ్స్ వదిలేసి ఇంకేమైనా తింటారు, రైస్ ఐటమ్స్ ఏమైనా తినరు కదా. ఇంకా అందుకనేసి చపాతీ కొంచెం పర్ఫెక్ట్ ఇద్దరికి స్కూల్కి పెట్టచ్చు, హస్బెండ్ కూడా తింటారు కదా అనేసి చపాతీ అందుకే చేసేసాను. ఇంకా చపాతీ అయి చేసి ఇంకా బాబుకి టిఫిన్ ప్యాక్ చేసి పంపించేసినాక ఇంక మేము కూడా రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే పోవాలి. ఇంకా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ కాల్చి తీసేసుకున్నాను చపాతీలన్నీ. ఇంకా అన్నీ టిఫిన్కి ప్యాక్ చేస్తున్నాను. టమాటోది ఆనియన్ గ్రేవీ చేశాను కదా, అది ప్యాక్ చేశాను. ఇంకా చపాతీలు కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా స్నాక్స్కి అనేసి నేనైతే గ్రేప్స్ ఉండి అవి వాష్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే బాబుకి వేసి ఇస్తాను, అట్లా తింటూ ఉంటాడు కదా బాబు, మళ్ళీ టైం అయిపోద్ది. అందుకనేసి ఇంకా ఫస్ట్ బాబుకి అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా బాబుకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ గ్రేప్స్ అనేది అన్నీ తీసి పెట్టేస్తున్నాను. తీసి ఏమన్నా ఉప్పు వేసి కొంచెంసేపు వాష్ చేసి అలాగే వదిలేస్తాను, ఒక 5 minutes అలా. ఇలా గ్రేప్స్ అన్ని తీసేసుకుంటున్నాను. ఆ గ్రేప్స్ బంచ్ నుంచి ఇలా తీసుకొని ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ సాల్ట్ వేసేసి ఇంకా వాటర్ పోసి కొంచెంసేపు అయితే నానబెట్టేస్తాను, ఒక 5 minutes. అంతే, ఎక్కువ ఇది పెట్టలేదు, టైం అవుతా ఉంది. ఇంకా 5 minutes తర్వాత మళ్ళీ నేను ఒక ప్లేట్లోకి పెట్టేసాను. కొంచెం వాటర్ అనేది వదిలేసేది కదా, ఆరినట్టు అయిపోతాయి అనేసి ప్లేట్లోకి అయితే తీసాను. టిష్యూతో క్లీన్ చేద్దాం మర్చిపోయేసాను. టిష్యూతో క్లీన్ చేస్తుంటే వాటర్ అంతా పోయి ఉండేది, డ్రై అయ్యి ఉండేది. ఇంకా అలాగే పెట్టేశాను బాబుకి అయితే టిఫిన్కి. ఇంక ఇక్కడ బాబు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాబుకి ఇచ్చేసాను. ఇంకా బాబు అయితే ఇంకా తింటానే ఉండు. ఇంకా నేనైతే ఇంకా సామాన్లన్నీ కడిగేస్తా ఉన్నాను అంతలోపల. మళ్ళీ రెడీ కూడా అవ్వాలి కదా, టైం అవుతుంది. మళ్ళీ జల్దీ స్కూల్ నుంచి పోయేసి వచ్చిన తర్వాత హస్బెండ్ కూడా పనికి పోవాలి, హస్బెండ్ కూడా టైం అవుద్ది. అందుకనేసి ఇంకా ఫాస్ట్గా పని అనేది చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా సామాన్లు కడిగేటప్పుడు మనకి వేస్ట్ అనేది ఉంటుంది కదంటే, ఫుడ్ మనం వదిలేసేది ఉంటుంది కదా, అవన్నీ ఇలా ప్లేట్ పెట్టుకొని అన్నీ దాంట్లో వేసుకుంటాను అనమాట. అన్నీ అయిన తర్వాత సామాన్లు అన్నీ కడిగేసిన తర్వాత అది తీసుకొని డస్ట్బిన్లో వేసేస్తాను. మార్నింగ్ అన్నీ కట్ చేసినవి అన్నీ ఉన్నాయి కదా, ఆనియన్స్, టమాటో అవన్నీ ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. అవన్నీ దాంట్లో ఉన్నాయి కదా అనేసి ఇంకా మనం సామాన్లు కడిగేటప్పుడు వచ్చే వేస్టేజ్ అంతా తీసుకొని దాంట్లోనే వేసేస్తున్నాను. ఇంకా అన్ని సామాన్లన్నీ వాష్ చేసిన తర్వాత లాస్ట్లో నేను ఒక డస్ట్బిన్లో వేసేసి ఆ ప్లేట్ని కూడా వాష్ చేసి పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గానే పని చేసుకుంటున్నాను, టైం అవుతుంది అనేసి హస్బెండ్ అయితే లేచినప్పటి నుంచి అంటా ఉండరు, టైం అవుతుంది కానీ పని జల్దీ చేసేసుకో అనేసి. ఇంకా ఇలా పనిని గబగబా చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా బాబు కూడా పోలేదు,
ఇంకా టైం అవ్వలేదు, ఇంకా ఆల్మోస్ట్ అంతా బాబు రెడీ అయిపోయేసిండు. ఇంకా వ్యాన్ అంకుల్ కోసం వెయిట్ చేస్తాం. ఇంకా వ్యాన్ అంకుల్ వచ్చే ముందుగా షూస్ వేసుకుంటాడు అనమాట. టైమింగ్ అనేది మనకు తెలుస్తుంది కదా, అది చూసుకొని ఆమె షూలు వేసుకుంటాడు. ఇంకా సామాన్లన్నీ కడిగేసాను కదా, ఇంకా వేస్ట్ అనేది డస్ట్బిన్లో వేసేసి వచ్చేస్తాను. వేసి వచ్చేసిన తర్వాత ఇంకా ప్లేట్ కూడా వాష్ చేసి పెట్టేస్తాను. ఇంక ఇక్కడ ఇలా ఇంకా సామాన్లన్నీ ఇలా కడిగి పెట్టేసాను. ఇంక సామాన్లన్నీ కడిగేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా అన్నీ క్లీన్ చేసే లోపల ఇంకా చిన్న బాబు కూడా వేస్తాడు. ఇంకా వాళ్ళకైతే పాలు కాగి పెట్టేస్తాను. ఇంకా వచ్చినాక కంప్లైంట్ అయితే ఉంటుంది. కళ్ళు ఏమైనా కళ్ళు వచ్చి ఉంటుంది, ఏమన్నా కొరికిందంట నిద్రలో. నేను ఏంటంటే నన్ను ఎందుకు గుట్ట నేను చేశాను నేను ఏం చేసినానండి. ఇంకా అలా కంప్లైంట్ చెప్తా ఉండరు. పాపను వచ్చేసి బాబు నైట్లో కొరికేసిందంట. ఇంకా పాప వచ్చేసి బాబుని కొట్టిందంట నైట్లో. అది వచ్చేసి చెప్తా ఉంటారు ఇద్దరు, నేను కొరకలేదు కానీ అక్క కొట్టింది నన్ను అనేసి. పాప వచ్చేసి లేదు మా ఎంతో చూరకు కొరికిండు బాబు అనేసి కంప్లైంట్ ఇద్దరిది. ఇద్దరు అప్పుడే లేసి వచ్చిండ్రు, ఇద్దరు ఒకేసారి లేసి వచ్చిండ్రు. ఇంకా అంటే వాళ్ళ నాన్న లేపిండనమాట, టైం అవుతుంది అనేసి. ఇంకా బ్రష్ చేస్తూ ఉండరు మా హస్బెండ్ అయితే. ఇంకా ఫామ్ అన్నీ ఫిల్అప్ చేసి ఆ కవర్లో పెట్టేస్తున్నాను రెడీగా. పెన్ను అన్నీ పెట్టేశాను. అక్కడ ఏమైనా సిగ్నేచర్ చేయాలంటే చేయాలి కదా అనేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా పాలిచ్చేసి ఇంకా మేము కూడా ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి బయలుదేరాలి. ఇంకా ఇలా కొంచెం కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోవాలి. ఇంకా పాప కూడా బ్రష్ చేసుకుని వచ్చేసింది. మొహమే కడుక్కున్న తర్వాత ఇంకా పాప కూడా జడేసేస్తున్నాను. ఇంకా బాబు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి కూర్చోండు కదా, షర్ట్ అవి వేసుకొని ఇంకా రెడీ చేయాలి పౌడర్ పూసి. ఇంకా ఇలా పాపకు కూడా జడలు వేసేస్తున్నాను. ఇంకా నేను కూడా ఆల్మోస్ట్ డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా నేను కూడా తల దుక్కొని రెడీ అయిపోవాలి. అందరం ఇలా రెడీ అయి బయలుదేరిపోయేసాము. అందరం అయితే ఇక్కడ పోతా ఉన్నాం స్కూల్ కాడికి. ఒక పాప ఏ స్కూల్లో చదువుతుందో ఆ స్కూల్లోనే ఇంకా బాబుని కూడా జాయిన్ చేసేకైతే పోతున్నాం. ఎంత బాగుంది కదా, పొద్దున్నే గాలిలో పోతుంటే చాలా సూపర్గా ఉంది. చాలా కూల్గా ఉంది కదా చూడడానికి కూడా. అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్లేన్ అనమాట, అది బాబు చూసి అరుస్తూ ఉన్న మమ్మీ ప్లేన్ అనేసి అది తీసాను. ఇంకా ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాము. ఇంకా ఇది అమ్మవారి గుడి, ఇప్పటికీ క్లోజ్లోనే ఉంది, ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. కరోనా అప్పటి నుంచి క్లోజ్ చేసే ఉండరు. ఇప్పటికి 2 years అయింది కదా, ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా స్కూల్ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా ఫామ్ అనేది సబ్మిట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము ఫామ్ అన్ని సబ్మిట్ చేసేసి. ఇంకా బయలుదేరాము కదా, ఇక్కడ రోడ్ సైడ్ అంతా ఫుల్ ఫ్లైటీ డ్రాయింగ్స్ అన్ని చేసేసి ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. ఇలా ఫుల్ రోడ్ అంతా చేసి ఉంటుంది అన్నమాట ఈ ఫ్లైట్ డ్రాయింగ్ అనేది. కనిపిస్తుంది కదా, ఫుల్ డెడ్ ఎండ్ వరకు ఉంటుంది. ఈ వాల్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వెంటనే నేనైతే కర్రీ కూడా చేయాలి. మళ్ళీ హస్బెండ్కి ఆఫీస్కి కూడా బయలుదేరాలి కదా. ఇంకా నేను వెంటనే అయితే సాంబార్ అనేది చేసేస్తాను.
కుక్కర్లోనే అన్నీ పెట్టేసి ఒకేసారి సాంబార్ అనేది చేసేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దాల్ అనేది వాష్ చేసి పెట్టేశాను. టామరిన్ కూడా నానబెట్టాను. ఇంకా టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటో మళ్ళీ ఆనియన్స్, గార్లిక్, ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ క్యారెట్, బీన్స్, నూకలు, మళ్ళీ క్యాబేజ్ తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫాస్ట్గా అయిపోయేస్తుంది కదా, ఇంకా కుక్కర్లోనే చేసేస్తున్నాను అన్నీ. ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఇంకా సరిపడిన ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేస్తాను. ఇంక ఇక్కడ ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. తర్వాత గార్లిక్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తాను. ఆనియన్ని జస్ట్ 1 మినిట్ అలా బాగా ఫ్రై చేస్తాను. ఇంకా కుక్కర్లోనే కదా మనకి బాగా కుక్ కూడా అయిపోయేస్తాయి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు, టైం కూడా అవుతుంది కదా, ఎక్కువ ఫ్రై కూడా కాలేదు కదా. ఇంకా ఇప్పుడైతే ఎండుమిర్చి వేసాను. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుంటాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయినప్పుడు ఇంకా టమాటో కూడా యాడ్ చేసేస్తాను. ఇక్కడ ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. అలాగే టామరిన్ కూడా నానబెట్టి పెట్టాను కదా, టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసేస్తాను. ఇక్కడ 2 టమాటోస్ అయితే కట్ చేసి ఇలా తీసుకొని ఇంకా కుక్కర్లో అనేది వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. మనకి త్వరగా కుక్ అవుతుంది కదా సాల్ట్ అనేది యాడ్ చేస్తే. ఇంకా సాల్ట్ కూడా వేసి ఇంకా బాగా కుక్ చేసుకుంటాను. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. మనకి ఇంకా టైం లేదంటే కూడా అలాగే వేయచ్చు, ఎందుకంటే కుక్కర్లో మనం క్లోజ్ చేసి పెట్టేస్తే స్మాష్ అయిపోయేస్తాయి కదా టమాటోస్. నేనైతే కొంచెం కుక్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం స్మాష్ అయిపోయినాయి కదా, టమాటోస్ సాఫ్ట్ అయిపోయేసాయి. ఇంకా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాను. బ్రింజాల్ కూడా వేసాను. ఇక్కడ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకుంటాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా. మనకి బాగా ఫ్రై చేసినప్పుడు కూడా చాలా సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తాను, వెజిటేబుల్స్కి పట్టేలాగా కొంచెం సాల్ట్ కూడా వేసి ఇంకా బాగా మిక్స్ చేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ అన్ని 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంక స్పైసెస్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఇంకా పసుపు వేసాను, మళ్ళీ కారం వేస్తున్నాను. మనకి స్పైసీనెస్ ఎంత కావాలో చూసుకొని మన కారం అనేది యాడ్ చేసేసాను. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసాను. ఇంకా సాంబార్ పౌడర్ లేదు, సాంబార్ పౌడర్ కూడా వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. సాంబార్ పౌడర్ అయితే లేదు, అందుకే వేయలేదు. ఇంకా స్పైసెస్ వేసినాక ఇవన్నీ బాగా మిక్స్ చేస్తాను. ఇవన్నీ మిక్స్ చేసి జస్ట్ ఒక 1 మినిట్ ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకుంటాను. తర్వాత దాల్ నానబెట్టాను కదా, అవి కూడా యాడ్ చేసేస్తాను. ఇంక ఇక్కడ కంది బ్యాల్ కూడా తీసుకున్నాను, కంది బ్యాల్ కూడా యాడ్ చేసేసాను. కంది బ్యాల్ వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక 1 మినిట్ నేను అలాగే బాగా ఫ్రై చేసేస్తాను. మనకి బాగా ఫ్రై చేసినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకనేసి ఇలా జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా బాగా ఫ్రై చేసిన తర్వాత సరిపడిన వాటర్ పోసేస్తాను. వాటర్ పోసి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటాను సాల్ట్ చెక్ చేసుకొని అండ్ టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసేస్తాను. ఇంకా వాటర్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి సాల్ట్ అయి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదంటే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్కి అయితే పెట్టేస్తాను. ఇంక ఇక్కడ 3 విజిల్స్కి అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది, సింపుల్ అండ్ ఫాస్ట్గా. ఇంక ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కూడా ఎక్కడ బాగా మెత్తగా స్మాష్ అవ్వలేదు, చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అనేవి అలాగే ఉన్నాయి. ఎందుకంటే టామరిన్ జ్యూస్ వేసాం కదా, అందుకనేసి టామరిన్ జ్యూస్ వేస్తే మనకి స్మాష్ అవ్వవు వెజిటేబుల్స్. ఇంకా సింపుల్ అండ్ ఫాస్ట్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.